1,00,000 ఎకరాల అమరావతి అని చెప్తూ ఆ 1,00,000 ఎకరాలకు 2,00,000 కోట్లు తేవాలి అని అంటే చూడు అమరావతికి 2,00,000 కోట్లు కావాలనేది ఫేక్ ప్రచారం. ఎందుకంటే అక్కడ ఈ లెక్క ఏంటి, 1,00,000 ఎకరాలు తీసుకున్నారు, ఎకరానికి 2 కోట్లు ఖర్చు పెడుతున్నారు కాబట్టి 2,00,000 కోట్లని ఒక బ్లైండ్గా గుడ్డిగా ఒక లెక్క వేస్తున్నారు అంతే. కానీ అది నిజం కాదు. ఇందులో చాలా భూములు ప్రైవేట్ సంస్థలకు ఇచ్చేస్తున్నారుగా. ఆ ప్రైవేట్ సంస్థల వాళ్ళు ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెట్టరుగా, ప్రైవేట్ సంస్థల వాళ్ళే ఖర్చు పెట్టుకుంటారుగా. అంతే కదా. ఇప్పుడు ఈ 11 కేంద్ర బ్యాంకులు వచ్చాయి. ఆ 11 కేంద్ర బ్యాంకులు ఆ భూమిని డెవలప్ చేసుకుని వాళ్ళు కట్టుకుంటారు అక్కడ బిల్డింగ్స్. యూనివర్సిటీలకు ఇచ్చినా, విద్యా సంస్థలకు ఇచ్చినా, ఎవరికి ఇచ్చినా వాళ్ళే అక్కడ కట్టుకుంటారు. ఓన్లీ ప్రభుత్వం వాళ్ళకు భూమి అమ్ముతుంది. అమ్మడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఆ ఆదాయం వచ్చిన దాంతో ఈ పట్టాలు డెవలప్ చేసి రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్లు ఇస్తారు. అంతా ఫేక్ ప్రచారం అయిపోయింది. రాజధాని అమరావతి మీద అక్కసు కడుపుమంట అది చాలా క్లియర్గా బయటకు వస్తుంది. పెట్టుబడులకు అమరావతిలో భారీ అవకాశాలు. సీఎంతో భేటీలో ప్రపంచ బ్యాంకు బృందం. అమరావతిలో భారీ అవకాశాలు ఉన్నాయిగా. ఆ అవకాశాలను దెబ్బతీయడానికే కదా జగన్మోహన్ రెడ్డి గారు మావిగం తీసుకొచ్చారు. అమరావతిలో పెట్టుబడులు వస్తే అమరావతి అభివృద్ధి చెందితే తనకు ఇష్టం ఉండదు కాబట్టి, ఆ బ్రాండ్ చంద్రబాబు గారికి కూటమికి దొక్కుతుంది కాబట్టి అది ఇష్టం లేక మావిగం అనేది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. జగన్ కావాలా అమరావతి కావాలా అని తేల్చుకోవాలి ఇంకా జనం వచ్చే ఎన్నికలు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను?